పాడి పంటల సమృద్ధిగా ఇంటికి వచ్చి రైతు సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. పల్లెల్లో సంబరాలు తెచ్చే సంక్రాంతి సందడి అంతా ఇంత కాదు. అయితే పల్లెటూరు వాతావరణం పట్టణంలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు విశాఖ వాసులు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి సంబరాల్లోకి ఆల్రెడీ వచ్చేసాం. తెలుగు లోగుళ్ళన్నీ కూడా సంక్రాంతి సంబరాలతో మరి చక్కగా ముచ్చట కలుపుతున్నాయి. మనం చూస్తే గనక పల్లె వాతావరణం విశాఖపట్నం సిటీలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం చక్కగా ఇక్కడ పాడి పంటలు ఇంటికి వచ్చే వేళ సిరి సంపదలు ఇంటికి రైతు తెచ్చుకునే ఆ సంబరాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ బొమ్మల ద్వారా రైతు పంటల్ని ఇంటికి తొలి పంటని తీసుకొస్తే గనక ఎలా ఉంటుంది అన్నది ప్రత్యేకంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మరోవైపు చూసుకుంటే గనక చాలా మంది భక్తులు అలాగే ప్రజలు సంక్రాంతి సంబరాల్లో వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నారు సంక్రాంతి సంబరాల్ని. పల్లె వాతావరణం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు మనతో ఆల్రెడీ సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉన్నారు. ఒక్కసారి వీళ్ళందరితో కూడా మనం మాట్లాడదాం. మరి ఈ సంక్రాంతిని వాళ్ళంతా కూడా ఎలా జరుపుకుంటున్నారు అన్నది. హాయ్ అండి, మనం ఆల్రెడీ ఒక మంచి పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాలను చేసుకుంటున్నాం చాలా అంగరంగ వైభవంగా. మరి ఇదంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా పండుగ జరుపుకుంటారు? మేము చోడవరం నుంచి వచ్చామండి. మాది చాలా లాంగ్. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇక్కడ పండుగ వాతావరణం అంతా మనకి సింహాచలంలోనే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. సింహాచలంలో మీరు ఆల్రెడీ సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు. సంక్రాంతి అంటేనే ట్రెడిషన్. మనం కూడా రోజు ఉండేలా కాకుండా చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి సారీస్ ట్రెడిషనల్ డ్రెస్సులతో మనం అంతా పండుగ చేసుకుంటాం. ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం. ఎలా ట్రెడిషన్ ఇప్పుడు ఎక్కడ లేదు. సింహాచలంలో చాలా బాగా చేస్తున్నారని ఈ ఇయర్ అయితే వచ్చామో మేము ఇదే ఫస్ట్ టైం రావటము. చాలా బాగుంది కూడా. సో అంటే జనరల్గా మనం సంక్రాంతి ఫెస్టివల్కి చాలా డిఫరెంట్గా ఫెస్టివల్ని జరుపుకుంటాం. రోజు డైలీ వేర్స్లో కాకుండా ట్రెడిషనల్ లుక్, పిండి వంటలు, పండుగ వాతావరణం, ఇంటికి అతిథులు, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ కల్చర్. సో మీరు ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? మేము ట్రెడిషనల్ వైజే చేసుకుంటాము. సింహాచలం రావడం చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఫెస్టివల్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం డెకరేషన్ కానీ ఫెస్టివల్ అంతా బాగుంది. సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ట్రెడిషన్కి ఒక మంచి ప్రతీక అనేసి అని అంటారు. సంక్రాంతిలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి పల్లె వాతావరణాన్ని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక మనం అసలు ఎంత అద్భుతంగా ఉంది అన్నది మనకి తెలుస్తూ ఉంది. ఎందుకనంటే పల్లెటూరులో మనం ఎలా అయితే ధాన్యాన్ని రాసులుగా ఇంటికి తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని మనం తీసుకొచ్చుకుంటూ ఉంటామో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి పల్లె వాతావరణం. ఎందుకనంటే మన కళలు అలాగే మన వృత్తి వీటిలన్నిటిని ప్రతీకగానే మన భారతదేశంలో పండుగలన్నీ కూడా వస్తాయి. అయితే ఈసారి సంక్రాంతి మనం ఎలా జరుపుకుంటున్నామో అన్నది చూస్తుంటే కనుక మన కళలు, మన వృత్తి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగకి ఖచ్చితంగా ఏదైతే ఇంటికి ధాన్యం వస్తుందో ఆ ధాన్యాన్ని ప్రజలందరూ కూడా ఇంటికి తెచ్చుకొని ధాన్యపు రాసుల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక అసలు మనకి పల్లెటూరులో మాత్రమే కనిపించే ధాన్యపు రాసులు ఇవన్నీ కూడా పట్టణాల్లో కూడా కనిపిస్తున్నాయి. రైతు పంటని పండించి ఏడాదంతా పండిన పంటని ఇంటికి తెచ్చుకునే శుభ సమయం, శుభప్రదం సంక్రాంతి పండుగ. అందుకనే ఈ ధాన్యపు రాసుల్ని ఇక్కడికి వచ్చి ఇంట్లో వేసుకొని సిరి సంపదల్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని, శ్రీ మహావిష్ణువుని ఆహ్వానిస్తూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్ని అత్యంత వైభవంగా విశాఖపట్నంలో జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.